మటన్ కీమా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మటన్ కీమా 1/2 కిలో, టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, మిరియాలు, పసుపు, అల్లం వెల్లుల్లి మసాలా, బాషా మటన్ మసాలా తీసుకుంటున్నానండి నేను. ఇప్పుడు అన్నింటినీ వేసి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీని అన్నీ మిక్స్ చేసిన వాటిని పట్టేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకుందామండి. ఒక గిన్నెలో ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ తీసుకొని ఇలా చిన్న చిన్న ఉంటలుగా మనము దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. చిన్న చిన్న ఉంటలు చేసేసుకుందాము. అసలు వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే ఉంటలు విడిపోతాయి. వాటర్ వేయకుండా ఇలా మనం నీట్గా చేసుకుంటే ఆయిల్, ఎందుకంటే మనము స్టఫింగ్ చేసినప్పుడు అది ఆయిల్లో వేసినప్పుడు రిలీజ్ అవ్వకుండా ఇలాగే రౌండ్స్గా ఉండాలని ఆయిల్తో చేస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే మనం ఇందులో అన్ని మసాలాలు వేసి ఉంటాం కాబట్టి, ఆల్రెడీ మిక్స్ అయిపోయింది కాబట్టి చూడండి నేను చక్కగా నీట్గా వస్తాయో. చాలామంది వాటర్ వేసి మిక్సీ పట్టినప్పుడు ఇలా ఉంటలు అనేవి రావండి. వాటర్ అయితే అస్సలు పట్టకూడదు. మనం టమాటా, ఆనియన్లో ఉన్న ఫ్లేవర్తోనే మనం దీన్ని ఉంటలు కట్టుకుంటున్నామండి. రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి ఎర్రగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆనియన్స్ ఇందులోకి మనము ఒక్కొక్కటిగా కీమాలన్నింటినీ వేసుకుందాము. ఏమంటే కీమా వేసిన తర్వాత చెంచాతో వెంటనే మనము తిప్పకూడదండి. కొంచెం సేపు అయిన తర్వాత చూడండి, నేనైతే 8 స్టీమ్లు అలా పెట్టేసుకున్నానండి. చూడండి, ఎంతో టేస్ట్ అయినటువంటి కీమా రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.